ఈ అధ్యాయంలో అనేక హెచ్చరికలు మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. బంధుత్వాలను గురించి, అనుదినము వేసుకునే దుస్తులను గురించి, పొలంలో విత్తనాలు వేయటం గురించి, వైవాహిక జీవితాన్ని గురించి కొన్ని హెచ్చరికలు మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహిస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం గ్రంథంలో 5, 6, 7 అధ్యాయాలు దశాజ్ఞలను పదే పదే నొక్కి చెబుతున్నాయి. 8 నుండి 21 అధ్యాయం వరకు మత సంబంధమైనవి, జాతీయమైనవి కొన్ని నియమ నిబంధనలు ప్రస్తావించబడ్డాయి. ఇప్పుడు 22 అధ్యాయంలో గృహ సంబంధమైన విషయాలు, బంధుత్వాలు పేర్కొనబడ్డాయి. 26 అధ్యాయం వరకు ఇవే అంశాలు కొనసాగుతాయి. ఇశ్రాయేలు జాతికి ఇవ్వబడ్డ హెచ్చరికలు, కుటుంబాలలో పరస్పర సంబంధాలను గురించిన హెచ్చరికలు ఎన్నెన్నో ఈ గ్రంథంలో ప్రస్తావించబడ్డాయి. ఇప్పుడు వివరాలు. ద్వితీయోపదేశకాండం 22 అధ్యాయం. నీ సహోదరుని ఎద్దుగాని గొర్రెగాని తోవ తప్పిపోవటం చూచిన ఎడల నీవు వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనక అగత్యముగా వాటిని నీ సహోదరుని వద్దకు మళ్లించాలి. నీ సహోదరుడు నీ దగ్గర లేకపోయినా, నీవు అతణ్ణి ఎరిగి ఉండకపోయినా దానిని నీ ఇంటికి తోలుకొని పోవాలి. నీ సహోదరుడు దానిని వెతుకుతూ వచ్చే వరకు అది నీ వద్దనే ఉండాలి. అప్పుడు అతనికి దానిని మళ్లీ అప్పగించాలి. అతని గాడిదను గూర్చి, వస్త్రమును గూర్చి నీవు అలాగే చెయ్యాలి. నీ సోదరుడు పోగొట్టుకున్నది ఏదైనా నీకు దొరికిన ఎడల దానిని గురించి కూడా అలాగే చెయ్యాలి. నీవు దానిని చూచి చూడనట్లుగా ఉండకూడదు. నీ సహోదరుని గాడిదగాని ఎద్దుగాని తోవలో పడి ఉండడం నీవు చూచి ఉంటే వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనక వాటిని లేవనెత్తడానికి అవశ్యముగా సహాయం చేయాలి. ఇరుగు పొరుగు వారికి తోడ్పడాలి. కష్టదశలో వారికి చేయూతనివ్వాలి. పొరుగువారి పట్ల మనం ఎలా ప్రవర్తించాలో దేవుడు స్పష్టంగా తన వాక్యంలో మనకు హెచ్చరిక చేస్తున్నాడు. పొరుగువానికి ఏదైనా సమస్య తటస్థించినప్పుడు ఉదాసీనంగా చూస్తూ ఊరుకోకూడదు. సమయోచితంగా సహాయం చెయ్యాలి. స్త్రీ పురుషుని వేషం వేసుకోకూడదు. పురుషుడు స్త్రీ వేషం ధరించకూడదు. అలా చేసే వారందరూ నీ దేవుడైన యెహోవాకు హేయులు. ఈ నియమం ఈ రోజున మనకు వర్తిస్తుందా? అవును, పురుషుడు పురుషుడుగానే కనపడాలి. అలాంటి దుస్తులే వేసుకోవాలి. అలాగే స్త్రీ కూడా సహజంగా తనకు సరిపడే దుస్తులే వేసుకోవాలి. ఇది ధర్మశాస్త్ర యుగం కాదని చెప్పి ఇష్టం వచ్చినట్లు వేషాలు వేయడం సభ్యత అనిపించుకోదు. పురుషులు స్త్రీలలాగా కనపడితే, స్త్రీలు పురుషుల్లాగా అనిపిస్తే అది అసహజం, అసభ్యం. దేవుడు మనల్ని స్త్రీ పురుషులుగా సృజించాడు. ఈ భేదాన్ని ఎవరూ తొలగించలేరు. నేను స్త్రీని కాను, నేను పురుషుణ్ణి అనుకుంటే సరిపోతుందా? స్త్రీ స్త్రీయే, పురుషుడు పురుషుడే. ఇద్దరూ ఒకటి కాదు, సమానము కాదు. ఇద్దరిలో ప్రత్యేకత ఉన్నది. ఒకరికంటే ఒకరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఆదాము ఆదామే, హవ్వ హవ్వే. ఇద్దరూ దేవుని బిడ్డలే. దేవునికి పక్షపాతమేమీ లేదు. గుడ్లైనా పిల్లలైనా ఉన్న పక్షి గూడు చెట్టు మీదనే గాని, నేల మీదనే గాని, తోవలోనే గాని నీకు కనపడిన ఎడల తల్లి ఆ పిల్లలనైనా ఆ గుడ్లనైనా పొదిగి ఉన్న ఎడల పిల్లలతో కూడా తల్లిని తీసుకోకూడదు. తల్లిని విడిచి పిల్లలనే తీసుకోవచ్చు. అలా చేస్తే నీకు మేలు కలుగుతుంది. నీవు దీర్ఘాయుష్మంతుడవవుతావు. గమనించారా? దేవుడు పక్షులను గురించి కూడా ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనంలో ప్రభువు అన్నాడు, 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడతాయి గదా, అయినా మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనా నేల మీద పడదు. అంటే పడితే ఎక్కడ పడుతుంది? తండ్రి ఒడిలో పడుతుంది, సురక్షితంగా ఉంటుంది. అది ఒక పక్షి మాత్రమే. అయినా దాన్ని గురించి తండ్రికి ఎంతో శ్రద్ధ. మీరు భయపడకండి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు.
దేవుడు నిన్ను నన్ను గురించి ఎంతో శ్రద్ధాసక్తులు చూపుతున్నాడు. ఆయనకు నీ స్థితిగతులన్నీ బాగా తెలుసు. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 22 అధ్యాయం 8వ వచనం వినండి. కొత్త ఇల్లు కట్టించేటప్పుడు దాని మీద నుండి ఎవడైనా పడితే నీ ఇంటి మీదికి హత్యాదోషం రాకుండా నీ ఇంటి పైకప్పునకు చుట్టూ పిట్టగోడ కట్టించాలి. ఇండ్లు ఏ విధంగా కట్టుకోవాలో దేవుడు తన గ్రంథంలో ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రజలు ఇండ్లు ఎలా నిర్మించుకుంటారో అది కూడా దేవుడు పరిశీలిస్తున్నాడు. ఇల్లు కట్టుకుంటే దానిని ప్రభువునకు ప్రతిష్ఠించాలి. ఇల్లు అందులో ఉన్నవారికి క్షేమము భద్రత కలిగేటట్లు నిర్మించబడాలి. నీవు విత్తే విత్తనముల పైరు, నీ ద్రాక్ష తోట, రాబడి ప్రతిష్ఠితములై ఉండాలి. నీ ద్రాక్ష తోటలో వివిధమైన వాటిని విత్తకూడదు. విత్తనాలు కలగలుపు చేయకూడదు. ఎద్దును గాడిదను జతచేసి భూమిని దున్నకూడదు. ఉన్ని జనపనార కలిపి వేసిన బట్టను ధరింపకూడదు. ఈ విధంగా కలగలుపు చేస్తే అది అసహజంగా కనపడుతుంది. ఉతికినప్పుడు బట్ట చెడిపోతుంది, సగం కుంగుతుంది. మీరు కప్పుకునే మీ బట్ట 4 చెంగులకు అల్లికలను చేసుకోవాలి. బట్ట చెంగులు నీలిరంగులో ఉండాలి. ప్రధాన యాజకుని దుస్తులు కూడా అలాగే ఉంటాయి. ఈ చెంగులు ఏమి సూచిస్తాయి? దేవునికి తమకు గల పరస్పర సంబంధాన్ని ఈ వస్త్రపు చెంగులు చూపుతాయి. యూదుల మతానికి ఈ వస్త్రపు చెంగులు సంకేతంగా నిలిచిపోయాయి. గమనించాలి, కలగలుపు చేయకూడదు, కల్తీ చేయకూడదు. దేవుని బిడ్డలు లోకంతో ఒకటైపోకూడదు. విత్తనాలు కలగలుపు కాకూడదు. ఎద్దును గాడిదను ఒకే కాడికి కట్టకూడదు. ఉన్ని జనపనార కలవవు. అలాగే క్రైస్తవులు లోకంతో కలవకూడదు. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 22 అధ్యాయం 13వ వచనం నుండి వినండి. ఇది కన్యాత్వపు పరీక్ష. ఒకడు స్త్రీని పెళ్లి చేసుకొని ఆమెను కూడిన తరువాత ఆమెను వల్లక ఆమె మీద అవమాన క్రియలతో కూడిన నిందలు మోపి ఆమె చెడ్డది అని ప్రచురపరచి ఈమె యందు కన్యాత్వం నాకు కనపడలేదని చెప్పిన ఎడల ఆ చిన్నదాని తల్లిదండ్రులు ద్వారమందున్న ఆ ఊరి పెద్దల వద్దకు ఆ చిన్నదాని కన్యాత్వ లక్షణాలను తీసుకుని రావాలి. ఆమె నిర్దోషి అయితే ఆమెకు ధర్మశాస్త్రం కాపుదల కలిగిస్తుంది, హామీ ఇస్తుంది. భర్త చేసే ఆరోపణలు అబద్ధమని రుజువైతే ఆమెకు కావలసిన భద్రత కల్పిస్తుంది. న్యాయసమ్మతమైన తీర్పు చెప్తుంది. చిన్నదాని తండ్రి ఊరి పెద్దలకు ఫిర్యాదు చెయ్యాలి. తన అల్లుడు తన కుమార్తెకు చేసిన అవమాన క్రియను గురించి వారికి చెప్పాలి. తన కుమార్తె కన్యాత్వపు గుర్తులు చూపాలి. పట్టణపు పెద్దల ఎదుట గర్భాధానపు బట్టను అనగా పడగటింటి బట్టను పరచాలి. ఆమె నిర్దోషి అయితే ఆమె భర్తకు శిక్ష విధించబడుతుంది. 100 వెండి రూకలు జరిమానా విధించబడుతుంది. ఆ జరిమానా పైకం ఆమె తండ్రి తీసుకుంటాడు. అప్పుడు ఆమె అతనికి భార్య అయి ఉంటుంది. అతడు తాను బతికే దినములన్నిటా ఆమెను విడువకూడదు. ఒకవేళ ఆ చిన్నదాని యందు కన్యక లక్షణాలు కనబడని ఎడల ఆ చిన్నదానిని ఆమె తండ్రి ఇంటికి తేవాలి. అప్పుడు ఆమె ఊరివారు ఆమెను రాళ్లతో చావగొట్టాలి. ఏలయనగా ఆమె తన తండ్రి ఇంట వ్యభిచరించింది, ఇశ్రాయేలీయులలో దుష్కార్యం చేసింది. ఆ విధంగా ఆ చెడుతనాన్ని మీ మధ్య నుండి మీరు పరిహరిస్తారు. చూచారా, ఆమె దోషి అయితే మరణశిక్ష తప్పదు. వైవాహిక బంధం పవిత్రమైనది. ఇది శాశ్వత బంధం. ఇది బంధకం కాదు. వివాహ పరిధికి బయట వ్యభిచారం గొప్ప నేరం. ధర్మశాస్త్రమందు దేవుడు తన ప్రజల నుండి పరిశుద్ధతను కోరుతున్నాడు. వైవాహిక పవిత్రతను కాపాడాలి. మానవ కుటుంబాలు దాంపత్య విశ్వసనీయతను పాటించి దేవుణ్ణి మహిమపరచాలి. మగనాలితో వ్యభిచరించిన పురుషునికి ఆ స్త్రీకి కూడా మరణశిక్ష విధించబడుతుంది. ఒక కన్యకకు ప్రదానం జరిగిన తరువాత ఆమె వ్యభిచరిస్తే అప్పుడు ఆ స్త్రీ పురుషులిద్దరినీ
ఊరి గవిని వద్దకు తేవాలి. ఆమె అతనితో వ్యభిచారానికి ఒడంబడినందున వారిద్దరిని రాళ్లతో చావగొట్టాలి. ప్రదానం చేయబడిన చిన్నదానిని పొలంలో బలాత్కారం చేసి ఎవడైనా మానభంగం చేస్తే ఆ మనుష్యుడే చావాలి. ఆ చిన్నదానిని ఏమి చేయకూడదు. ఆమె యందు మరణపాత్రమైన పాపము లేదు. ఇది బలాత్కారం. ఆమె కేకలు పెట్టినా ఎవరూ వచ్చి ఆమెను తప్పించలేదు. ప్రదానం చేయబడని కన్యకను ఎవడైనా బలాత్కారం చేస్తే ఆమెకు మానభంగం చేసినవాడు ఆమె తండ్రికి 50 వెండి రూకలివ్వాలి. ఆమెను తప్పక పెళ్లి చేసుకోవాలి. తాను బతికిన దినములన్నీ ఆమెను విడనాడకూడదు. సోదరీ సోదరులారా, ఈ అధ్యాయంలో 13వ వచనం నుండి కన్యాత్వపు పరీక్షను గురించి చెప్పబడింది. 1 నుండి 12వ వచనం వరకు వివిధ హెచ్చరికలు కలిపి చెప్పబడ్డాయి. 3వ వచనంలో పొరుగువాని వస్త్రాన్ని గురించి చెప్పబడింది. 5వ వచనంలో స్త్రీ పురుషుల దుస్తులను గురించి హెచ్చరించబడింది. 11వ వచనంలో ఉన్ని జనపనార కలిపి నేసిన బట్టను వేసుకోకూడదని చెప్పబడింది. 12వ వచనంలో కప్పుకునే దుప్పటికి 4 చెంగులకు అల్లికలు ఉండాలని చెప్పబడింది. 17వ వచనంలో పడకటింటి బట్టను పరచాలని చెప్పబడింది. అలాగే 4వ వచనంలో పడిపోయిన జంతువు, 6వ వచనంలో గూటి నుండి పడిన పక్షి, 8వ వచనంలో కప్పు మీద నుండి పడిన మనిషి. నూతన జీవితం కోరుము ప్రతిదినం, నూతన జీవితం కోరుము ప్రతిదినం. మారిన మన జీవితమే యేసుకు సమ్మతము, మారిన మన జీవితమే యేసుకు సమ్మతము, యేసుకు సమ్మతము. నూతన జీవితం కోరుము ప్రతిదినం, నూతన జీవితం కోరుము ప్రతిదినం. మాలిన్యముతో నిండిన మనసు మానవ జీవితమునకది చెరుపు. మాలిన్యముతో నిండిన మనసు మానవ జీవితమునకది చెరుపు. మాన్యుడు యేసుని నింపిన మనసు, మాన్యుడు యేసుని నింపిన మనసు మంచిని పెంచి ముందుకు నడుపు, మంచిని పెంచి ముందుకు నడుపు. నూతన జీవితం కోరుము ప్రతిదినం, నూతన జీవితం కోరుము ప్రతిదినం. యేసుని పలుకుల సారము గ్రోలి, ఆ వాడని చెట్టును బోలి. యేసుని పలుకుల సారము గ్రోలి, ఆ వాడని చెట్టును బోలి. వాక్యమనే ఖడ్గము చేబూని, వాక్యమనే ఖడ్గము చేబూని. సాతానుకు జడియక ఎదురించు, సాతానుకు జడియక ఎదురించు. నూతన జీవితం కోరుము ప్రతిదినం, నూతన జీవితం కోరుము ప్రతిదినం. మారిన మన జీవితమే యేసుకు సమ్మతము, మారిన మన జీవితమే యేసుకు సమ్మతము, యేసుకు సమ్మతము.
నూతన జీవితం కోరుము ప్రతిదినం, నూతన జీవితం కోరుము ప్రతిదినం. ఈ అధ్యాయంలో మరొక రహస్యం ఉన్నది. యుద్ధంలో చేరడానికి కొందరు స్త్రీలు పురుషుల బట్టలు వేసుకొని అధికారులను మోసగిస్తారు. అలాగే పురుషులు స్త్రీల వేషం వేసుకొని యుద్ధంలో చేరకుండా తప్పించుకుంటారు. ఏది ఏమైనా స్త్రీ పురుషుల మధ్య దుస్తుల మార్పిడి మంచిది కాదు. ఈ అధ్యాయం కన్యాత్వ పరీక్షకు జరిగే పంచాయితీని వివరిస్తున్నది. వివాహ విషయంలో గాడిద ఎద్దు కలయిక కుదరదు. విశ్వాసులకు అవిశ్వాసులకు మధ్య వివాహం పొసగదు. వ్యభిచారం అనేది ఘోరమైన సామాజిక నేరం. మగనాలు గాని అవివాహిత గాని వివాహానికి బయట లైంగిక సంపర్కం పెట్టుకోకూడదు. వ్యభిచారానికి జారత్వానికి భేదం ఉన్నది. వివాహితులు లైంగిక పాపం చేస్తే అది జారత్వం. అవివాహితుల దుష్ప్రవర్తన వ్యభిచారం. దీనికి మరణశిక్ష విధించబడింది. వివాహం అన్నిటిలో ఘనమైనది. వివాహమందు స్త్రీ పురుషులు ఏక శరీరమవుతున్నారు. దేవుడు జతపరిచిన వారిని ఎవరూ వేరుపరచకూడదు. సోదరీ సోదరులారా, దొరికిన సొమ్మును అట్టే పెట్టుకోవడం నేరం. దాని యజమానికి దానిని అప్పగించాలి. ప్రజలలో ధనాశను దేవుడు గర్హిస్తున్నాడు. పొరుగువాని ఆస్తిని ఆశించకూడదని ఆజ్ఞాపిస్తున్నాడు. స్త్రీ పురుషులు తమ లైంగిక హద్దులను మీరి ప్రవర్తించరాదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. పురుషులు స్త్రీలుగా, స్త్రీలు పురుషులుగా మారడానికి కృత్రిమ ప్రయత్నాలు చేయడం దేవుని వాక్యానికి విరుద్ధం. స్త్రీ తానొక ఆదర్శ స్త్రీగా క్రీస్తునందు జీవించాలి. అలాగే పురుషుడు కూడా ఆదర్శ పురుషుడై పరిశుద్ధంగా జీవించాలి. స్త్రీ పురుషులు వివాహమందే ఏక శరీరమవుతారు. అనుదిన జీవితంలో ప్రతి చిన్న విషయము దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉండాలి. ఇంటి కప్పు, పంట చేను, వ్యవసాయం, పశువుల వినియోగం, భూతదయ ఇవన్నీ క్రైస్తవ విశ్వాసంలో భాగమే. వేసుకునే దుస్తులు, తినే ఆహారం వీటన్నిటిలో ఆరోగ్య సూత్రాలు పాటించాలి. దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞ తన బిడ్డల క్షేమం కోసమే ఉద్దేశించబడింది. ధర్మశాస్త్ర సూత్రాలు ప్రజలను నిర్బంధంలో ఉంచడానికి కాదు, ఇవి వారికి కాపుదలగా ఉపకరిస్తాయి. లైంగిక పాపాలను గురించి దేవుడు ఎందుకు ధర్మశాస్త్రంలో ఇంత విపులంగా రాశాడు? లైంగిక ప్రవర్తనలో పవిత్రత పాటించకపోతే ఇశ్రాయేలు జాతి భ్రష్టుపట్టిపోతుంది. అరణ్య ప్రయాణంలోనే కాదు, వాగ్దత్త భూమిలో ప్రవేశించిన తరువాత కూడా వారు పవిత్ర ప్రమాణాలను పాటించాలి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 5-8 వచనం వరకు, భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్ష వీటిని చంపివేయాలి. వీటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వస్తుంది. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకున్నారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అనే వీటన్నిటినీ విసర్జించండి. విశ్వాసులు లైంగిక ప్రవర్తన విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రమూ నిర్లక్ష్యం చేసినా సంఘాలు విచ్ఛిన్నమైపోతాయి. లైంగిక పవిత్రత దేవుణ్ణి మహిమపరుస్తుంది. లైంగిక అసభ్యత దేవుని కుటుంబంలో అనేక అరిష్టాలకు దారితీస్తుంది. స్త్రీ పురుషుల మధ్య ఉండవలసిన నైతిక సంబంధాలు, ఆధ్యాత్మిక విలువలు వ్యక్తిగత క్రైస్తవ ఉజ్జీవానికి దోహదపడతాయి. వివాహ సంబంధాలు పవిత్రమైతే పుట్టే పిల్లలు కూడా క్షేమంగా, ఆరోగ్యంగా ఉంటారు. 2 కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనం, అవిశ్వాసులతో జోడుగా ఉండవద్దు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? ఈ సందర్భంలో యోహాను సువార్త 8వ అధ్యాయం 5వ వచనం మా శ్రోతల దృష్టికి తెస్తాము. వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని శాస్త్రులు, పరిసయ్యులు యేసు వద్దకు తెచ్చారు. ఆమెను మధ్యను నిలువబెట్టి అన్నారు, బోధకుడా,
ఈ స్త్రీ వ్యభిచారము చేస్తూ ఉండగా పట్టబడింది. అట్టి వారిని రాళ్లు రువ్వి చంపాలని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించాడు గదా. అయినా నీవేమి చెప్తున్నావు? ఈ సందర్భంలో మతనాయకుల కుట్ర బయలుపడింది. ఆమెను తెచ్చారు గాని అతడేడి? వారిద్దరికీ ధర్మశాస్త్రం శిక్ష విధిస్తుంది, అయితే కృప క్షమిస్తుంది. మా శ్రోతలకు ఈ సందర్భంలో ధర్మశాస్త్రాన్ని, దానిని మించిన కృపను మరి ఒకసారి జ్ఞాపకం చేస్తాము. ధర్మశాస్త్రం రోగ నిర్ధారణ చేస్తుంది గాని రోగాన్ని తొలగించలేదు. ఆ పని కృప మాత్రమే చెయ్యగలదు. మనము కృపాయుగానికి చెందిన వారము. ఈ లోకంలో జీవిస్తూ ఉండగా అన్యుల వేషభాషలను మనం అనుకరించకూడదు. ధర్మశాస్త్రమందలి ప్రధానాంశం ఒకటి ఉంది. మానవుడు తోటి మానవుల పట్ల వ్యవహరించే తీరు, తన చుట్టూరా ఉన్న పశుపక్ష్యాదుల పట్ల తన వైఖరి, భూమి, వృక్షాలు, వీటిని గురించిన తన బాధ్యత, ఇవన్నీ తీర్పులోకి వస్తాయి. చివరికి గృహ నిర్మాణం విషయంలో కూడా ఇతరులకు ఆటంకము, హాని లేకుండా చూడాలి. ఎద్దు, గాడిద మధ్య ఉన్న వ్యత్యాసం గమనించాలి. ఎద్దు పవిత్రమైనది, గాడిద అపవిత్రమైనది. ఈ రెండూ కలిసి జీవించలేవు, పని చెయ్యలేవు. మానవులు, జంతువులు, అలాగే విత్తనాలు, ఇవన్నీ దేనికవి ప్రత్యేకం. కల్తీ విధానం పనిచెయ్యదు. సాధారణంగా అలనాటి ఇశ్రాయేలీయులకు ప్రతి ఒక్కరికి కప్పుకునే దుప్పటి ఒకటి ఉండేది. అందులో కొన్ని అరలు సంచులుగా కుట్టబడి ఉంటాయి. దానిని రాత్రిపూట కప్పుకుంటారు. పగలు అందులోని సంచులలో కొన్ని పదార్థాలు మోసుకు వెళతారు. తల్లిదండ్రులు తమ కుమార్తెల కన్యాత్వం విషయమై ఎంతో జాగ్రత్త వహించాలి. సమాజంలో అమ్నోను లాంటి వారు ఉన్నారు, జాగ్రత్త. 2 సమూయేలు 13:15 తామారును అమ్నోను మానభంగం చేశాడు. ఆ తరువాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషం పుట్టి, అది వరకు ఆమెను ప్రేమించినంతకంటే అతడు మరి ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచిపోమ్మని ఆమెతో చెప్పాడు. ఇది ఎలాంటి నీచమైన ప్రవర్తనో గమనించండి. ప్రియ సోదరీ సోదరులారా, ఈ అధ్యాయంలో ఇంచుమించు 20 న్యాయ చట్టాలు ప్రస్తావించబడ్డాయి. పాత నిబంధనలోని ఆజ్ఞలన్నీ దేవుడు వేసిన కంచె లాంటివి. సాధారణ ప్రజలు కంచె దగ్గరే ఉంటారు. కంచెను దాటే శోధన వారిని వెంటాడుతుంది. కానీ మనం కేంద్రంలో ఉన్నాము, క్రీస్తునందున్నాము. దేవునికి స్తోత్రం. ప్రియ శ్రోత, ఒక విషయము ఆలోచించు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనకు పవిత్రమైన తలంపులు, ఆలోచనలు, క్రియలు, వైఖరులు అలవడతాయి. ఈ యేసుక్రీస్తును నీవు స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? లేకపోతే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మీ ఆత్మలకు తోడై ఉండునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.